టీశాట్ ఉద్యోగార్థులకు ప్రేక్షకులకు వెల్కమ్ చెప్తూ మనము గత లెసన్స్లో భాగంగా పబ్లిక్ పాలసీ ప్రభుత్వ విధాన శాస్త్రం దాంట్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గురించి మనం నేర్చుకుంటున్నాం. గత లెసన్స్కు తోడుగా మిగతా లెసన్స్ను పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం, నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మించు, అద్దెకిచ్చు, సొంతం చేసుకొను, బదిలీ చేయు. ఇది ఇంకొక రకమైన పద్ధతి. చూడండి, ఈ యొక్క ఎన్ని పద్ధతులు ఉంటాయో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, త్రిబుల్-P, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యం, త్రిబుల్-P 1 2 3. ఈ త్రిబుల్-Pలో మనం ఇప్పుడు నేర్చుకుందాం. త్రిబుల్-P పబ్లిక్ ప్రైవేట్ అండ్ పార్ట్నర్షిప్. దీంట్లో నిర్మించు, బిల్డ్, నిర్మించడం, రెంట్, అద్దెకివ్వడం, బిల్డ్ నిర్మించడం, రెంట్ అద్దెకివ్వడం, ఓను సొంతం చేసుకోవడం, తర్వాత ట్రాన్స్ఫర్ బదిలీ చేయడం, BROT. ఇది ఇంకొక రకమైన పద్ధతి. BROT B ఫర్ బిల్డ్, R ఫర్ రెంట్ అద్దెకి ఇవ్వడం, B ఫర్ బిల్డ్ నిర్మించడం, R ఫర్ రెంట్ అద్దెకి ఇవ్వడం, O ఫర్ ఓను సొంతం చేసుకోవడం, T ఫర్ ట్రాన్స్ఫర్ చేయడం అంటే బదిలీ చేయడం, ఇంకొకరికి బదిలీ చేయడం. ఈ విధంగా మరి నిర్మించడం, అద్దెకివ్వడం, సొంతం చేసుకోవడం, బదిలీ చేయడం ఒక రకమైన పద్ధతి. ఇంకొకటి నిర్మించు, లీజుకిచ్చు, నిర్వహించు, బదిలీ చేయడం. ఇది ఒక రకమైన పద్ధతి. బిల్డ్, లీజ్, లీజుకి ఇవ్వడము, ఆపరేట్ నిర్వహించడము, ట్రాన్స్ఫర్ బదిలీ చేయడం. ఇది ఇంకొక రకమైన పద్ధతి. ఈ త్రిబుల్-Pలో భాగంగా బిల్డ్ అంటే నిర్మించడం, బిల్డ్, ఎల్ అంటే లీజ్, లీజ్కి ఇవ్వడం, BL. తర్వాత ఓ అంటే ఆపరేట్ నిర్వహించడం, BLO. తర్వాత T అంటే ట్రాన్స్ఫర్ బదిలీ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం, BLOT. బిల్డ్, లీజ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్, BLOT. నిర్మించడం, మరి లీజుకి ఇవ్వడం, నిర్వహించడం, బదిలీ చేయడం. ఇంకొక రకమైన పద్ధతులు మళ్ళా ఇవన్నీ త్రిబుల్-Pలనే భాగం. బిల్డ్ నిర్మించు, బదిలీ చేయు, నిర్వహించు. అంటే బిల్డ్ బే, తర్వాత ట్రాన్స్ఫర్ నిర్మించాలి, ట్రాన్స్ఫర్ చేయాలి, బదిలీ చేయాలి, BT. తర్వాత ఓ ఆపరేట్, ఆపరేట్ మీన్స్ నిర్వహించడం, అంటే నిర్మించడం, బదిలీ చేయడం, నిర్వహించడం, BTO. ఇది ఇంకొక రకమైనటువంటి మెథడ్. ఇట్లా 4-5 రకాల పద్ధతులు ఈ త్రిబుల్-Pలో ఉన్నాయనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. ఏర్పాటు, ఆ ఏర్పాటు ఏందో చూద్దాం మనం. ప్రైవేట్ రంగం ఒక వ్యవస్థను నిర్మించి
నిర్వహించి తర్వాత కాలంలో ప్రభుత్వానికి బదిలీ చేస్తుంది. ఈ ప్రైవేట్ సెక్టార్ ఏం చేస్తుందంటే ఒక వ్యవస్థను, ఒక సిస్టాన్ని నిర్మిస్తుంది. బిల్డ్ నిర్మిస్తుంది, తర్వాత నిర్వహిస్తుంది. ఆపరేట్, బిల్డ్, ఆపరేట్, నిర్మిస్తుంది, నిర్వహిస్తుంది. తర్వాత కాలంలో ప్రభుత్వానికి బదిలీ చేస్తుంది. తర్వాత కాలంలో ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది, బదిలీ చేస్తుంది. అప్పుడు ఏమనాలి? BOT. మరి ఈ ఒప్పంద కాలం పూర్తిగా నిర్మిత వ్యవస్థ యాజమాన్యం ప్రభుత్వానికి బదిలీ అవుతుంది. ఒప్పంద కాలం పూర్తి అయిన తర్వాత ఈ యొక్క దాని యాజమాన్యం, దాని మేనేజ్మెంటు ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ రెండు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాల మధ్య ఒప్పంద కాలం ఎంతకాలం? 5 సంవత్సరాల, 50 సంవత్సరాల, 10 సంవత్సరాల? ఆ కాల పరిమితి ముగియగానే అది యాజమాన్య సంస్థ అయిన ప్రభుత్వానికి ప్రైవేట్ సంస్థ నుంచి బదిలీ చేయడం జరుగుతుంది. అంటే ప్రైవేట్ సంస్థే నిర్మిస్తుంది, ప్రభుత్వ సంస్థే నిర్వహిస్తుంది. తర్వాత దాన్ని ప్రభుత్వ సంస్థకు ట్రాన్స్ఫర్ చేయిస్తుంది, బదిలీ చేస్తుంది అనేది ఇదొక రకమైన పద్ధతి, ఇదొక రకమైన మెథడ్. ఒకవేళ ప్రైవేట్ సంస్థ తిరిగి ఆ వ్యవస్థను నిర్వహించదలుచుకుంటే ప్రభుత్వం నుంచి లీజు లేదా అద్దెకు తీసుకొనవలసి ఉంటుంది. ఒకవేళ ఈ ప్రైవేట్ సంస్థ ప్రభుత్వానికి బదిలీ చేసినటువంటి మళ్ళా అదే వ్యవస్థను ఈ ప్రైవేట్ సంస్థ తిరిగి మళ్ళీ నేను ఆ వ్యవస్థను నేను నిర్వహిస్తా, నేను మేనేజ్ చేస్తా, నేను నిర్వహిస్తా అని అనుకుంటే మళ్ళా దాన్ని ప్రభుత్వం నుండి, ఎవరి నుండి? ప్రభుత్వం నుండి లీజు లేదా అద్దెకు తీసుకోవాల్సిన అవసరం ప్రైవేట్ సంస్థ మీద ఉన్నది. ప్రభుత్వం దగ్గర లీజుకు కానీ, ఎల్ ఫర్ లీజు, లేదా అద్దెకు. అద్దె అంటే రెంట్. ఇక్కడ ఎల్ అంటే లీజు. ఇది లీజుకు కానీ లేదా మళ్ళా అద్దెకు కానీ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. లీజ్ ఆర్ రెంట్కు ఈ ప్రభుత్వం నుండి ఆ ప్రైవేట్ సంస్థ ఏదైతే నిర్వహించి బదిలీ చేసిందో ప్రైవేట్ సంస్థ ఉందో అది తిరిగి నిర్వహించాలని అనుకుంటే మటుకు ప్రభుత్వం నుంచి రెంట్కి కానీ లీజుకి కానీ తీసుకోవాల్సిన అవసరం ఆ ప్రైవేట్ సంస్థ మీద ఉన్నది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యానికి బెస్ట్ ఎగ్జాంపుల్, మంచి ఉదాహరణ ఏంటిది అనేది ఇక్కడ మనం నేర్చుకుందాం. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం. P ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం. 1, 2, 3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. GMR అంటే GMR అంటే గ్రంథి మల్లికార్జునరావు. మన హైదరాబాదు, మన తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాదులో మరి శంషాబాదులో నిర్మించిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శ్రీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ఎవరు నిర్మించిండ్రు అనేది ఇక్కడ మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఎవరు నిర్మించిన సంస్థ పేరేంది? GMR. G ఫర్ గ్రంథి, M ఫర్ మల్లికార్జున, R ఫర్ రావు. GMR అనే సంస్థ ఒక ప్రైవేట్ సంస్థ. శ్రీ గంధి మల్లికార్జునరావు గారు ఈ యొక్క మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును మన హైదరాబాదు మహానగరంలో శంషాబాదులో నిర్మించడం జరిగింది. ఏ విధానం కింద నిర్మించింది సార్? ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం.
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కిందనే నిర్మించడం జరిగింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని, అప్పుడు ఉమ్మడి జాయింట్ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరమైన హైదరాబాదులో అంటే నిర్మించిన టైంలో మరి ఈ నిర్మితమైనటువంటి జిఎంఆర్ గంధి మల్లికార్జునరావు విమానాశ్రయం మౌలిక వసతుల సదుపాయాల కల్పనలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యానికి మంచి ఉదాహరణ. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే జిఎంఆర్ నిర్మించిన మరి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇంటర్నేషనల్ శ్రీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఈ జిఎంఆర్ అనే ప్రైవేటు సంస్థ ప్రభుత్వంతో భాగస్వామ్యంతో నిర్మించడం జరిగింది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ విమానాశ్రయ నిర్మాణంలో జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్, భారతీయ విమానాశ్రయాల సంస్థ ఎయిర్ ఇండియా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, మలేషియన్ విమానాశ్రయ సంస్థలు వాటాదారులుగా ఉన్నాయి. దీంట్లో ఇంకా మరి ఒక 5-6 సంస్థలు వాటాదారులు ఉన్నారు. ఎవరెవరు వాటాదారులు ఉన్నారు అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఈ యొక్క ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో జిఎంఆర్, ఇంకొకటి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్, రెండవది ఇది జిఎంఆర్ 1, ఇది 2, భారతీయ విమానాశ్రయాల సంస్థ ఎయిర్ ఇండియా 3, తర్వాత 4 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము యునైటెడ్ ఏపీ గవర్నమెంట్, యునైటెడ్ ఏపీ గవర్నమెంట్. నెక్స్ట్ ఇది 4 ఏవైతే మలేషియన్ విమానాశ్రయ సంస్థ 5వ వాటాదారునిగా ఉన్నది. మలేషియన్ విమానాశ్రయ సంస్థ. ఈ విధంగా 5 వాటాదారులు కలిగి ఈ యొక్క శ్రీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును మరి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ మహానగరంలో నిర్మించడం జరిగింది. ఈ 5 వాటాదారులు. ఈ విమానాశ్రయ నిర్మాణంలో భాగస్వాములు డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, మెయింటెనెన్స్ అనే మెథడ్ ప్రకారం నిర్మించారు. ఎట్లా నిర్మించారు సార్? డిజైన్ డి, తర్వాత బిల్డ్ బి, ఫైనాన్స్, తర్వాత ఆపరేట్, తర్వాత మెయింటెనెన్స్, తర్వాత ఇంతే. ఇక అంటే ఇక్కడ చూడండి ఎన్ని అంశాలు ఇందులో ఉన్నాయో. డిజైన్ చేయడము, బిల్డ్ నిర్మించడము, ఎఫ్ ఫైనాన్సు దానికి మరి ఆర్థిక వనరులను, తర్వాత ఆపరేటు నిర్వహించడము, తర్వాత ఎం మళ్ళా దాన్ని మెయింటెనెన్స్ కూడా చేయడము. అందుకని DBFOM ద్వారా అంటే రూపకల్పన, నిర్మాణం, పెట్టుబడి, నిర్వహణ అనే ప్రాతిపదికన ఇది నిర్మించడం జరిగింది. ఒకటి రూపకల్పన, డిజైన్, నిర్మాణము, బిల్డింగ్, పెట్టుబడి, మరి ఆ పెట్టుబడిని ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్, లేకపోతే మెయింటెనెన్స్ చేయడం, తర్వాత నిర్వహణ అంటే ఈ మెయింటెనెన్స్ చేయడం అనేటువంటి ఈ యొక్క బేస్ మీద, ఈ ప్రాతిపదిక మీద ఒక అంగీకార పత్రం, ఒక యాక్సెప్టెన్సీ, ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ ఒకటి చేసుకొని ఈ యొక్క రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును శంషాబాద్లో నిర్మించడం జరిగింది.
ఈ ఒప్పంద కాలపరిమితి 60 సంవత్సరాలు. మరి ఈ అగ్రిమెంటు ఎన్ని సంవత్సరాల కాలానికి చేసుకున్నారు ఈ 5 పార్ట్నర్స్ అంటే 60 సంవత్సరాలు. ఎన్నండి 60 ఇయర్స్ 60 సంవత్సరాల కాలానికి ఈ యొక్క ఒప్పందాన్ని అగ్రిమెంట్ను చేసుకురు. మరి దీని విలువ 2900 కోట్లు. ఈ ఒప్పందం యొక్క విలువ ఎంత? 2900 కోట్లు. 2900 కోట్ల రూపాయలు. 2900 కోట్ల రూపాయలతోనే శ్రీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును శంషాబాద్లో ఈ 5 పార్ట్నర్స్ నిర్మించడం జరిగింది. మరి ఈ ఒప్పందంలో అభివృద్ధి, నిర్మాణం, పెట్టుబడి, సవాళ్ళు ఇదంతా ఫైనాన్స్ రిస్క్ జిఎంఆర్ సంస్థ భరించగా ఇదంతా జిఎంఆర్ అనే సంస్థ భరించింది. దీంట్లో ఆ అభివృద్ధి, నిర్మాణం, పెట్టుబడి, సవాళ్ళు దాని సంస్థ యొక్క మరి దాంట్లో పెట్టుబడి సవాళ్ళను కూడా ఈ జిఎంఆర్ అనే సంస్థే భరించింది. ఈ విధంగా విమానాల రద్దీ నియంత్రణ పరికరాలు కూడా సమకూర్చింది. విమానాలకు చాలా రద్దీగా క్రౌడెడ్గా వస్తున్నప్పుడు అలాంటి దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్, పరికరాలను కూడా ఈ జిఎంఆర్ అనే సంస్థనే భరించిందని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. వాటిని నియంత్రించడం వాటిని భారత విమానాశ్రయాల ప్రాధికారిక సంస్థ తీసుకుంటే బాధ్యతగా తీసుకున్నప్పుడు అంతర్జాతీయ మార్గాల అనుమతులు, మరి ఇంటర్నేషనల్ వేస్కు ఆ పర్మిషన్స్ కావాలి, అదైతేంది. తర్వాత రక్షణ, వీసా వంటివి, దానికి కావాల్సిన రక్షణ, తర్వాత రక్షణ వీసా వంటివి భారత ప్రభుత్వం తీసుకుంది. మరి భూమి అదేమో రక్షణ, వీసా వంటి ఏమో భారత ప్రభుత్వం తీసుకుంది. ఇకపోతే భూమి సేకరించడం, ల్యాండ్ అక్విజిషను, తర్వాత పునరావాసం అంటే ఆ భూమిని కోల్పోయిన రైతులకు, కూలీలకు ఆ భూమిలో ఎవరెవరి వాటాలు ఉన్నాయో వాళ్ళందరూ ఎవరెవరి భూములు అయితే ప్రభుత్వం అక్కడి నుంచి సేకరించిందో అంతర్జాతీయ విమాన సంస్థ ఏర్పాటు చేయడానికి భూములను, మరి అవన్నీ వాటికి నష్టపరిహారము, వాళ్ళందరికీ నష్టపరిహారం వంటివి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలుగా తీసుకోవడం జరిగింది. మరి ఈ సేవ ఎలక్ట్రానిక్ సిటిజన్ సర్వీసెస్, అదేవిధంగా ఈ సేవ మనమంతా ఈరోజు ఈ సేవ మరి ఎలక్ట్రానిక్ సిటిజన్ సర్వీసెస్ ఈరోజు మనం చూస్తున్నాం. మరి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలకు ఈ సేవ మరొక విజయవంతమైన ఉదాహరణ. అదే జిఎంఆర్ సంస్థ ఏదైతే మంచి ఉదాహరణ, అదేవిధంగా ఈరోజు ఈ సేవ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ టు ప్రభుత్వ, ప్రైవేటు పార్ట్నర్షిప్. అంటే ఈ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలకు ఈ సేవ అనేది కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. విజయవంతం, సక్సెస్ఫుల్ అయినటువంటిది అన్నట్టు ఇది. మరి ఈ సేవ మొదటిసారిగా జంట నగరాల సమగ్ర వ్యవస్థల అనుసంధానము ట్విన్స్ అనే పేరుతో 1999 డిసెంబర్లో మొదలైంది. ఈ సేవ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది మనకున్నటువంటి సందేహము. డిసెంబర్ నెల, అంటే ఇది కూడా డిసెంబరే, 1999 సంవత్సరం డిసెంబర్ నెల. డిసెంబర్ నెల 1999. సంవత్సరం డిసెంబర్ నెలలో ట్విన్స్ అనేది మొదలైంది. ఈ ట్విన్స్ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే TWINS ట్విన్స్ అనే సంస్థ పేరుతో
జంట నగరాల సమగ్ర వ్యవస్థల అనుసంధానం. జంట నగరాలు అంటే హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాల సమగ్ర వ్యవస్థల అనుసంధానం అనే పేరుతో 1999 డిసెంబర్ నెలలో మొదటిసారిగా ఈ సేవను ప్రారంభించింది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. జనన మరణ ధృవీకరణ పత్రాలు అంటే బర్త్ సర్టిఫికేట్స్, డెత్ సర్టిఫికేట్స్. బర్త్ సర్టిఫికేట్స్, బర్త్, డెత్, డెత్ సర్టిఫికేట్స్. జనన మరణ ధృవీకరణ పత్రాలు సర్టిఫికేట్స్. సర్టిఫికేట్స్. వాహన అనుమతులు అంటే వెహికల్స్కు పర్మిషన్. మరి వివిధ రకాల 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, 12 వీలర్స్, 6 వీలర్స్ ఇట్లా వెహికల్స్కు పర్మిషన్, లైసెన్స్లు. మరి ఇలాంటివన్నీ వాహనాల వీటి ముఖ్య కార్యకలాపాలు ప్రాథమిక దశ విజయవంతమైంది. ఇది ప్రైమరీ స్టేజ్ని సక్సెస్ఫుల్గా మన ట్విన్స్ పూర్తి చేయడం జరిగింది. దేంట్లో ఈ సేవలో ఎలక్ట్రానిక్ సర్వీస్ ఈ సేవ. దీంతో కావడంతో 2001 ఆగస్టు 25 నాటికి 10 కేంద్రాలకు విస్తరించింది. 2001 సంవత్సరం ఆగస్టు 25 తారీఖు 2001 సంవత్సరం నాటికి ఇలాంటి 10 కేంద్రాలకు విస్తరించడం జరిగింది. 2001 25 ఆగస్టు 25th ఆగస్టు మంత్ ఎన్ని కేంద్రాలు చేసిరయ్యా? 10 కేంద్రాలు చేసిరు. 10 సెంటర్స్ను ఈ సేవగా తీసుకొచ్చారు. ఎన్ని సెంటర్లు? 10. ఈ విధంగా ఈ సేవగా మార్చడం జరిగింది. ప్రస్తుతం 280 కేంద్రాలలో 62 రకాల సేవలను విజయవంతంగా అమలు చేస్తారు. ఇప్పుడు ప్రజెంటు సరే ఫిగర్ మారితే మారొచ్చు. మన పుస్తకం రాసే టైంకు, బుక్ రాసే టైంకు 280 కేంద్రాలు, తర్వాత 62 రకాల సేవలు, 62 కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ 280 సెంటర్స్. కానీ ఇది పుస్తకం రాయబడే నాటికి ఉన్నటువంటి ఫిగర్. ఇప్పుడు దాంట్లో కొలతలు మారవచ్చు, మెజర్మెంట్స్ మారుతాయి, ఎక్కువ తక్కువలు కావచ్చు. కాబట్టి ఇలాంటి రకాల సేవలతో విజయవంతంగా ఈరోజు ఈ సేవ అమలవుతుంది. ఇదంతా డిజిటల్ సర్వీసెస్, ఎలక్ట్రానిక్ సర్వీసెస్. గుడ్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ అంటే ఈ పరిపాలన, తర్వాత సుపరిపాలనలో ఇదంతా భాగం. ఈ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో మౌలిక సదుపాయాలను, భవనాలు, ఈ పీపీపీలో భాగంగా మౌలిక సదుపాయాలు, భవనాలు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చగా సిఎంఎస్ కంప్యూటర్స్ లిమిటెడ్ అనే సంస్థ ఈ సేవ కేంద్రాలను నిర్వహణ బాధ్యతను తీసుకుంది. అంటే ఈ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో మౌలిక సదుపాయాలు, భవనాలను రాష్ట్ర ప్రభుత్వము సమకూర్చింది. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. అప్పుడు మరి సిఎంఎస్ అనే కంప్యూటర్ లిమిటెడ్, సిఎంఎస్ అనేటువంటి కంప్యూటర్స్ లిమిటెడ్ అనే సంస్థ ఈ సేవ కేంద్రాలను నిర్వహించింది. ఈ సేవ కేంద్రాలు, ఈ సేవ సెంటర్స్ను ఈ సిఎంఎస్ అనే అది కంప్యూటర్ లిమిటెడ్ అనే సంస్థ నిర్వహించింది. అది దక్కించుకొని వాటిని నిర్వహిస్తున్నది. మరి ఈ కేంద్రాలకు అవసరమైన సాఫ్ట్వేర్, సాంకేతిక పరిజ్ఞానాన్ని
2.5 మిలియన్ రూపాయలకు రామ్ ఇన్ఫర్మాటిక్స్ అనే సంస్థకు లభించింది. దీనికి కావాల్సిన ఈ సేవకు కావాల్సిన ఈ కేంద్రాలన్నిటికీ అవసరమైన సాఫ్ట్వేర్ సాంకేతిక పరిజ్ఞానము, సాఫ్ట్వేర్కు సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ, ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ మటుకు 2 మిలియన్ రూపాయలకు, అంటే మరి ఇది దాదాపు 2.5 మిలియన్ రూపాయలకు రామ్ ఇన్ఫర్మాటిక్స్ ఏ సంస్థకు ఇది లభించిందంటే రామ్ ఇన్ఫర్మాటిక్స్. రామ్ ఈ రామ్ ఇన్ఫర్మాటిక్స్ అనే సంస్థ మరి ఇది దక్కించుకోవటం జరిగింది. రామ్ ఇన్ఫర్మాటిక్స్ అనే సంస్థకు 2.5 మిలియన్ రూపాయలకు ఈ సంస్థ దక్కించుకుంది. మరి ప్రభుత్వ పరిసరాలు నిర్వహణాధికారాలు సమకూర్చగా, ప్రభుత్వం పరిసరాలను నిర్వహణాధికారులను సమకూర్చితే ఈ నిర్వహణ సంస్థకు కంప్యూటర్ పరికరాలు, అనుసంధాన సలహాలు, నెట్వర్కింగ్ సొల్యూషన్స్, నిర్వాహకులు, సంస్థలను ఈ ఆపరేటర్స్ను మరి సమకూర్చడం జరిగింది. నెట్వర్కింగ్ సొల్యూషన్స్ అనే సంస్థలు, నిర్వాహకులు, మరి నిర్వహణ పరిసరాలు ఇవన్నేమో కంప్యూటరు పరికరాలేమో ప్రభుత్వం సమకూర్చింది. మరి వీరి జీతభత్యాలను ప్రభుత్వమే భరించింది. వీళ్ళకి కావాల్సిన మరి జీతము, భత్యము ఇలాంటివన్నీ ప్రభుత్వమే. ప్రభుత్వానికి నిర్వహణ సంస్థకు మధ్య 5 సంవత్సరాలకు గాను ఒక ఒప్పందం కుదిరింది. ప్రభుత్వానికి నిర్వహణ సంస్థకు 5 ఇయర్స్కు ఒక అగ్రిమెంట్ జరిగింది. ప్రతి లావాదేవీకి 5 రూపాయలను, ప్రతి ట్రాన్సాక్షన్కు 5 రూపాయలను మరి సంబంధిత శాఖకు, అంటే ప్రతి లావాదేవీ ప్రతి ట్రాన్సాక్షన్కు విద్యుత్ శాఖ, టెలిఫోన్ శాఖ, గృహ పన్ను అంటే దాని ఇంటి పన్ను నుంచి వసూలు చేసి ప్రైవేటు భాగస్వాములకు చెల్లించడం జరుగుతుంది. ప్రతి ట్రాన్సాక్షన్కి 5 రూపాయలను విద్యుత్ శాఖ నుంచి, టెలిఫోన్, గృహ పన్ను నుంచి వసూలు చేసి ప్రైవేటు భాగస్వాములకు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎలక్ట్రానిక్ పాలనలో ఈ సేవ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యానికి మంచి ఉదాహరణ. ఎలక్ట్రానిక్ పాలనలో ఈ సేవలో లేదా ఈ గవర్నెన్స్, మనం ఈ గవర్నెన్స్ ఏదైతుందో దీంట్లో ఈ ఎలక్ట్రానిక్ పాలనలో ఈ సేవ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. మరి ఇలాంటి పీపీపీ అవకాశాలు, సవాళ్ళు ప్రభుత్వానికి అనేక అర్థం ఏమిటనే విషయంలో మనం ఈ ప్రశ్న ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని వెంటాడుతుంది. ఎలాంటి పరస్పర సహకారంతో దీన్ని భాగస్వామ్యాన్ని మనం అనవచ్చు. ఈరోజు ఈ విధంగా మనము ఈ గవర్నెన్స్లో తర్వాత ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యాల అనే పాఠాన్ని నేర్చుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ పాఠంతో ఇంకొక లెసన్లో మళ్ళీ మనం కలుసుకుందాం.